सूर्या, तुम हमको बहुत पसंद आया। तुमने जिस तरह लालू को सपोर्ट किया हमको बहुत खुशी हुई। నువ్వెప్పుడు ఢిల్లీ వచ్చినా నన్ను కలు. ఢిల్లీ నుంచి నీకేం కావాలన్నా నన్ను అడుగు. నీ ఢిల్లీకి ఏం కావాలి? క్యా నీకు ఢిల్లీ కావాలా వద్దా? ఢిల్లీ మీద ఎక్కి కూర్చోవాలని ఉందా లేదా? बहुत है, क्या करेगा तू? రేపు ఎలక్షన్లో మీ పార్టీయే గెలవాలి, మీరే రూల్ చేయాలి. ఎలక్షన్కి అయ్యే ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటాను. ఎంత పెట్టగలవు? ఇండియాలో ఎంపీగా పోటీ చేసే ఏ క్యాండిడేట్ అయినా సరే జేబులో నుంచి రూపాయి తీయనక్కర్లేదు, మొత్తం నేనే ఇస్తాను. అసలు ఇండియా ఎన్ని సీట్లు ఉంటాయి తెలుసా నీకు? ఒక సీట్కి ఎంత అవుతుంది తెలుసా నీకు? యాభై ఒక సీట్కి 20 కోట్లు ఖర్చు అయినా 10,000 కోట్లు ఖర్చు అవుతుంది. అసలు ఏం ఆడుతావు నువ్వు? బ్రెయిన్ దొబ్బింది నీకు. మొన్న ఒక అహ్మదాబాద్లోనే 65,000 కోట్లు ఖర్చు అయింది. జైపూర్ 25, జైసల్మీర్ 35, జబల్పూర్, కాన్పూర్, కోల్కత్తా, బెంగళూరు, పనాజీ, నాసిక్, కొచ్చి, కొల్లం, ఉడిపి ఇలా దూల్దీర్పై సెంటర్లు ఎన్నో ఉన్నాయి. అన్ని ఛత్తీస్గఢ్ లెక్కలు చెప్తావు నువ్వు. మొన్న ఒక కడపకే 250 కోట్లు ఖర్చు అయింది. అన్నిసార్లు ఓటు 500కే దొరకదు, ఒక్కోసారి 5,000 కూడా పెట్టాల్సి వస్తుంది. ప్రాణం పోయినా పర్లేదు, దీనమ్మ సీట్ కావాల్సిన సెంటర్లు కొన్ని ఉంటాయి. అక్కడ ఎంత ఖర్చు అవుతుందో ఎవ్వడికి తెలియదు. సార్ పార్టీ తరఫున మీరు ఇచ్చేది ఉంది సార్, వాళ్ళు పర్సనల్గా ఎంత ఖర్చు పెడతారో తెలుసా సార్ మీకు? ఎలక్షన్కి 2 ఏళ్ల ముందే ఇల్లు వాకిలు అమ్మేసుకొని ఉంటారు సార్. లాస్ట్ టైం ఎలక్షన్కి అయిన ఖర్చు 25,000 కోట్లు. ఈసారి ఖర్చులు పెరిగాయి కాబట్టి ఇంకో పావలా వేసుకుందాం. ఈసారి ఎలక్షన్కి అయ్యే ఖర్చు 35,000 కోట్లు, మొత్తం నేనే ఇస్తాను. మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఎలక్షన్ టైంలో నాకు 5 హెలికాప్టర్లు ఇప్పించండి. హెలికాప్టర్ ఎందుకు? డబ్బులు పంచడానికి రెడీ. మీ హైకమాండ్తో మాట్లాడండి, మీ సార్కి సూర్య గురించి చెప్పండి. సార్ నాకు ఢిల్లీ నుంచి ఏమవుతుంది సార్, నేనే మీకు ఢిల్లీ ఇస్తాను. షాబాష్ షాబాష్.